అందుకని మీరు భార్యాభర్తలుగా ఉంటారా? చూడు సత్య, నీ పెళ్లిలో అది నీకు బాగానే గుణపాఠం చెప్పింది. నువ్వు ఇక నుండి ఈ 6 నెలలే కదా అని చెప్పి మంచిగా ఉండాలని చూడకు దాంతో. అలాగని రోజు గొడవ పెట్టుకోమంటావా? లేకపోతే చెట్టా పట్టాలేసుకొని షికార్లు తిరుగుతానంటావా? మా మధ్య ఏమీ లేదమ్మా, కేవలం స్నేహంగానే ఉంటున్నాం. నువ్వు ఏవైనా నిర్ణయించుకో సత్య, కానీ నేను చెప్పినట్టు మాత్రమే చెయ్యి. ఒకవేళ ప్రేమ అని దాని వెంట తిరిగావో నా అంత చెడ్డది ఇంకొకటి ఉండదు, జాగ్రత్త. మా మధ్య ప్రేమ అనేది మాత్రం లేదు, కేవలం గొడవలు వద్దనుకొని విసిగిపోయి స్నేహంగా ఉంటున్నాం. హలో, వచ్చేస్తున్నాను. అమ్మా, మహానందన్న వెంటనే రమ్మంటున్నాడు, నేను వెళ్తున్నాను. ఎక్కడ మన సిన్సియర్ కార్యకర్త? ఎమ్మెల్యే గారు సత్య గురించి అడగడమే ఆలస్యం, మాటలోనే సత్య వచ్చేస్తున్నాడు. హే సత్య, అన్నా. సత్య, ఒక మనిషి గురించి అనుకుంటూ ఉండగా అప్పుడే ఆ మనిషి ఎదురుపడితే నీకు నిండు నూరేళ్లు అని అంటుంటారు. నువ్వు నమ్ముతావా? పెద్దవాళ్ళు అంటారు కదన్నా, నేను నమ్ముతాను. నమ్మాలి. నీలాంటి మంచి వాళ్ళు నిండు నూరేళ్లు హాయిగా బ్రతకాలి సత్య. అంతా మీ ఆశీర్వాదం అన్నా. నీలాంటి వాడికి నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది సత్య. అన్నా, మీరెందుకు ఏడుస్తున్నారు? అన్నా, పైకి నేను గడ్డంతో గంభీరంగా ఉన్నా, నా మనసు చాలా సున్నితం సత్య. అవునన్నా, ఆ విషయం మా అందరికీ తెలుసు. ఇప్పుడెందుకు బాధపడుతున్నారు? ప్రతిపక్ష ఎమ్మెల్యే ఏమన్నా అన్నారా అన్నా? అదేం కాదు సత్య, మన రైతులొచ్చి పంట నష్టం అంటే చాలాసేపు బాధపడ్డారు. అందులోనూ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న వార్త విని మార్నింగ్ నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు. సత్యకి ఆ న్యూస్ చూపించు. కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువుల కారణంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మన వ్యాపారులు కూడా రైతులకు కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలే అంటగడుతున్నారు. అలాంటి వ్యాపారులు నేను పట్టుకుంటానన్నా, వాళ్ళ ఆట కట్టిస్తాను. ఇప్పుడే వద్దు సత్య, త్వరలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటన్నా అది? నా సొంత డబ్బులతో నియోజకవర్గం మొత్తం ప్రతి రైతుకి ఒరిజినల్ ఎరువుల్ని పంచాలని అనుకుంటున్నాను. మీరలా చేస్తే రైతుల పాలిట దేవుడు అవుతారన్నా. కానీ ఈ పనిని నీ ద్వారా చేయించాలనుకుంటున్నాను. ఈ ఎరువులన్నీ నువ్వే జాగ్రత్తగా రవాణా చేయాలి. తప్పకుండా చేస్తానన్నా. ఇంత గురుతర బాధ్యత నా మీద పెడితే తప్పకుండా నేను చేస్తానన్నా. రైతు మీద నాకున్న ప్రేమను చూపించుకోవడానికి నాకిదో గొప్ప అవకాశం. ఈ పని నువ్వు చేస్తావని నాకు తెలుసు సత్య. ఎప్పుడు ఎలా ఏంటి అనేది నీకు పిఏ చెప్తాడు. ఇక నువ్వు వెళ్ళు. ఉంటానన్నా. పైకి ఎరువులే కనిపిస్తాయి, లోపల డ్రగ్స్ ఉంటాయి. ఇంతవరకు డ్రగ్స్ని రకరకాల మార్గాల ద్వారా తీసుకెళ్ళుంటారు.